సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమైందని వేములవాడ ఆర్టీఓ రాధాబాయ్ తెలిపారు. గవర్నమెంట్ హై స్కూల్ వద్ద ఆమె మాట్లాడుతూ మొత్తం 28 వార్డులకు గాను 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. 40,877 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని 12 సమయాస్మత పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు, అలాగే మిగతా కేంద్రాల్లో కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ ప్రజలందరికీ, ఓటర్స్కి ఆర్డీఓ వేములవాడ తరఫున నమస్కారము. ఈరోజు మున్సిపల్ ఎన్నికలకి మనకి ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈరోజు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మన వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు, పోలింగ్ స్టేషన్స్ 58, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 113, టోటల్ ఓటర్లు 40,000. సో అందరు ఓటర్లకి విజ్ఞప్తి ఏదంటే, ఈరోజు వచ్చి మీరందరూ మీకు ఆల్రెడీ ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి 5 గంటల లోపు మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే, ఓటు హక్కు అనేది మన ఇండియాలో డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి, మన హక్కు కాబట్టి మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మన వేములవాడ మున్సిపాలిటీలో 6 ఉన్నాయి, 12 సెన్సిటివ్. 58 పోలింగ్ స్టేషన్లలో కూడా మనము టోటల్ వెబ్ కాస్టింగ్ పెట్టాము. ఎక్కడైతే క్రిటికల్ ఉందో లోపల కూడా పెట్టాము, బయట కూడా పెట్టాము. పోలింగ్ సిబ్బంది, పిఓస్, ఏపీఓస్, అదర్ పోలింగ్ పార్టీ, మైక్రో అబ్జర్వర్స్, జోనల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ అందరు కూడా అవైలబుల్ ఉన్నారు. అందరు కూడా తన పోలింగ్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే మంచిగా శాంతియుతంగా నడుస్తుంది. దానికోసం కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. పోలింగ్ పర్సనల్స్ కూడా మనకి 450 వరకు